వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం చదువు. మరియు అతడు నాతో ఎలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద అనేది. చాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క కూడికలో విస్తరించి మాట్లాడి చివరి కూడికలో కూడా నీ దాసుని భారంతో నింపి దేవాని వాక్య వెలుగు, ఆత్మ సంబంధమైనటువంటి నామ వెలుగు, నీవు శిలువ బలికార్యమందు నీ యొక్క పాప పరిహారము చేసి ప్రాయశ్చిత్తార్థమే పాపపు చీకటిలో, లోకపు చీకటి నాశనకరమైన దుస్థితిలో క్రీస్తు యేసుని యందు రక్షణ నిత్య జీవమును నిరంతరమును ఆనందించి దేవా మహిమ యొక్క ఆనందము ఆత్మ సంబంధమే ఈ యొక్క నిత్య జీవనం గురించి మాట్లాడు. ఈ మాటలు హృదయాన్ని ఒప్పింపచే, వెలిగింపచే, అంగీకరించి దేవా ఎవరు నాశనానికి గురి కాకున్నట్లు క్రియ జరిగించి తగిన కాలంలో సంపూర్ణ రక్షణకు ఈ రాజ్యముకు మహిమకు సిద్ధపరచు. అనేకులు కఠినలే నశించుకున్నట్లు తప్పించిన సహాయం. ఈ సమయం సమీపించింది. చివరి కాలంలో కనుక ఏ ఒక్కరు నశించడం ఇష్టం లేక కాలంలో సమయాలు నీ స్వాధీన నీ కార్యాలు జరిగించున్నారు. చివరి సమయంలో చివరి మాటలు దీనదాసులను మరుగుపరిచి మాట్లాడి ప్రతి వారు ఏర్పాటు చేయబడిన ప్రతి వారి కొరకే ఈ మాటలను క్రియ జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన రానై ఉన్నాడు. ఆయనను గురించిన విషయంలో 3 కాలాలు: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. భూతకాలం జరిగిపోయేది, వర్తమానం జరుగుతున్నది, రాబో భవిష్యత్తు కాలం. ఇది భవిష్యత్ కాలంలోకి వచ్చేసి, ఎందుకంటే ప్రభు రానై ఉన్నాడు. ఈ లోకములో ప్రభు విశ్వసించిన వారిని పరిశుద్ధాత్మను ఎత్తబడినప్పుడు మిగిలిన వారికి తీర్పు వస్తుంది ఈ లోకం అంతంలో. అందుకని ప్రభు రాకడ కొరకే, రాజ్యము కొరకే, రక్షణ పొంద రాజ్యమే అందరికీ ఆశయం. కానీ ఎవరు వారిలో ప్రవేశిస్తారంటే అందరి గురించిన మాటలు చెబుతున్నాడు. మనం చివరి మాటలు విందాం. ఆయన అంటున్నాడు, ఈ మాటలు సత్యం కనుక నెరవేరే కాలం వచ్చేసింది కనుక, నెరవేర్పుకు సమాప్తమయ్యే కాలం వచ్చింది కనుక ముద్రించవలదు. అంటే ముద్రేసి దాయకూడదు, చెప్పేయాలి. అందుకని 4 మాటలు నేను కూడా చెప్పేస్తాను. చివరి మాటలు వింటే, అంగీకరిస్తే, అవును పొందితే మనము దేవుని రాజ్యం పోతాం. ఏంటి వినేది అంటే, ఆ దేవుడు మన కొరకే, నీతిమంతుల కొరకే, పరిశుద్ధుల కొరకే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవును సిద్ధపరిచినటువంటి రక్షణ, ఆయన యందు సిద్ధపరిచినటువంటి రాజ్యం, ఆయన యొక్క మహిమ నిరీక్షణతో నిత్య జీవమును మనల్ని తీసుకువెళ్ళటానికి రాలేదు కనుక అది పుచ్చుకుని వస్తానంటున్నాడు.
ఎవరికి ఇస్తాడంటే అది ముందు వినటానికి, రక్షణ పొందడానికి సిద్ధపడి రక్షణ ఇస్తాడు. రాజ్యం కొరకు సిద్ధపడటానికి ఆయన మహిమను, ఆయన జీవము, నిత్య జీవార్థ జీవితం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా కాగోరినట్లు ఆయన యందు ఓపికతో నిలిచి ఆయనను వెంబడించి ఆయన ద్వారా సంపూర్ణంగా అవును కాపాడబడి ఆయన యొక్క మహిమ కొరకే ఆయన వచ్చినప్పుడు విశ్వాసమును కావాలి. అందుకే అంటున్నాడు, పేతురు రాసినటువంటి పత్రికలు అంటున్నాడు, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట అంటారు. 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం. చాలా మంది ఏమంటున్నారంటే 2000 సంవత్సరాల క్రితమే ప్రభు ఆయన రాకడను గురించి చెప్పాడు. అపోస్తలులైన పౌలు సంఘాలు అప్పుడే వస్తున్నారని సిద్ధపడి పనులు మానుకొని తెస్సలోనిక సంఘం తన మహిమకు, రాజ్యమునకు పిలిచిన వారి కొరకే వారు సంపూర్ణమై సిద్ధపాటు నిరీక్ష కనిపెట్టుకున్నారంట. ఇంకా రాలేదు కదా అని చెప్పి అనుకునేటట్లుగా కొందరు అనుకున్నారు. కానీ ఒక్క దినము ఆగాడంటే ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేక ఇంకా ఏర్పాటు చేయబడిన వారు రక్షణ పొందాలని ఆగాడు. ఒక దినము 1000 దినము లాగా ఉంటే 1000 దినాలు ఒక దినము లాగా ఆగాడంటే 1000 దినాలని ఆగాడు. లేకపోతే ఆయన సాగాడంటే ఆ క్షణంలోనే ప్రభువు రాకడైనా లేకపోతే నీ మరణం నీ పోకడైనా క్షణంలో వచ్చేస్తుంది. ప్రభువు రాకడ ఆలస్యమైన నీవు 1000 దినాలు 1000 సంవత్సరాలు లేవు కదా. కనుక నీవు పిలుపు అందుకునేటువంటి సమయం వస్తుంది. కనుక పరిపక్వమైనప్పుడు పండును రాలిపోయినట్లుగా మనుషులు పాపంలో పరిపక్వమై మారేటట్లు లేరంటే వారిని నరకానికి అప్పగించేస్తాడు. లేదు మారేటట్లు ఉన్నారు, దానిలో పరిపూర్ణమై పరలోకం కొరకైనా వస్తారు. కనుక నీకు ఏర్పాటు చేయబడిన సమయాలు ఆయన చేతిలో. ఒక దినము 1000 దినములు 1000 సంవత్సరములు ఉండదు. అందుకే ఆయన ఆ మాట చెప్పచ్చు అంటున్నా. ఇంకా చదువు, కొందరు ఆలస్యమని చెప్పుకున్నట్లు ఎంచుకున్నట్లుగా వాగ్దానమును గురించి ఆలస్యం చేసేవాడు కాడు. కానీ ఎవడును నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే కొంచెం మరణ దినాలు పొడిగించి, శ్రమ దినాలు తగ్గించి, రాకడ దినాలు ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఆయన వస్తానన్నాయన. అవును, ఆయన పిలిచి ఆయన ముగించి చేరుస్తానని ఆయన విశ్వాసమును బట్టి చేరుస్తాడు. కనుక మనము సంసిద్ధంగా అందుకు చెబుతాం. ఇంకా చదువు, అందరూ పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అవును, దీర్ఘశాంతంతో ప్రేమను బట్టి కనికరమును బట్టి ఎదురు చూస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమనంటున్నాడంటే అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయంలో పెరుగుతూ ఉన్నాడు, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడు అవుతున్నాడు. కానీ నీతిమంతుడుగా నన్ను ఆ నీతిలోనే ఇంకా నీతిలో ఎదుగుచూ ఉండండి, పవిత్రుడు ఇంకా పవిత్రపరుచుకొని సంపూర్ణ అవ్వండి అని మాట చెప్పుతున్నాడు. ఇదిగో త్వరగా నేను వచ్చుచున్నాను, వస్తున్నానన్న ఆయన వచ్చేస్తాడు. అర్థమవుతుందా? అయితే వాని క్రియలను బట్టి ప్రతిఫలమిస్తాడు. ఏ క్రియను బట్టి? పవిత్రతను బట్టి, పరిశుద్ధతలు పరిపూర్ణమైన వారికి ఆయన నిత్య జీవం, నిత్య మహిమ రాజ్యములో చేరుస్తాడు. పాపములో పరిపక్వ, అన్యాయములో పరిపక్వమైన వారికి, దానిలో నిలిచిండి వారికి చెప్పు శిక్ష, నరకం. అందుకని
కింద 14వ వచనంలో చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథము జీవవృక్షమునకు హక్కుదారులగునట్లు గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించే వారికి తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధాన్ని ప్రేమించేవారు, దాన్ని జరిగించేవారు వెలుపడి చీకట, అగ్నిగుండం, నరక శిక్ష. కనుక ఆయన వచ్చి ఇచ్చే జీతం ఏంటి చెప్పండి? నరకము లేకపోతే నిత్య జీవం. జీవవృక్షము హక్కుదారులు అంటే పరలోకములో 1000 ఏళ్ల పరిపాలనలో ఆనందంతో జీవవృక్షాలు యేసుక్రీస్తు జీవజల బొగ్గను వారిని స్వతంత్రింప చేస్తాను అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు ఈ యొక్క రక్షణ కోటాలకి. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఆయన 9వ వచనం 6వ వచనంలో ఆ మాట చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు. కనుక సమాప్తం చేసేవాడు మొదటివాడు, కనపటివాడు, ఆది అయిన వాడు, అంతమైన వాడు, పుట్టించేవాడు, గిట్టించేవాడు. కనుక సమాప్తమైనటువంటి అనుభవంలో వింటున్నారు ఆయన ఎందు నిలిచి, అవును సమస్తమును నూతనముగా చేయబడిన అనుభవంలో ఆయన పొంది, ఆయన ఎందు నిలిచి, ఆయన ప్రజలై ఉండి, ఆయనలో సంపూర్ణతలో సమాప్తమైన వారికి ఎలాగంటున్నాడు? ఉచితముగా జీవజలములు బొగ్గ అనుగ్రహించును. ఏంటి జీవజల బొగ్గ అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తే. జీవజల బోటనైన నన్ను విసర్జించారు, పగిలిపోయిన తొట్టెలను తొలిపించుకొని చున్నారు. ఆయన సజీవుడు, పరలోకం నుండి వచ్చాడు, పరలోకం కొరకే జీవించాడు, పునరుద్ధానుడై ఆరోహణై ఎక్కిపోయాడు, అనేకులు కాగపడ్డాడు. చూస్తుండగా ఏ రీతికి వెళ్తున్నా ఆ రీతిగా నేను మళ్ళా వస్తాను. విశ్వాసంతో కలవరపడకుండా విశ్వాసం ఉంచండి, అప్పుడు నేనుండు స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆయన సువార్తలు 14వ అధ్యాయంలో 3వ వచనం 1, 2, 3 వచనాల్లో చెప్పుచున్నాడు. విశ్వాసమును పోగొట్టకుండా, కలవరపడకుండా, కదల్చబడకుండా నిలుచుండి నా యందు విశ్వసించాడు. ఆ తండ్రి దేవుడనే నమ్మారు, ఆ దేవుడు నామమును వచ్చిన వాడను నేనే, దేవుని రక్షణ రాజ్యం ఇచ్చేవాడను నేనే అని నమ్మి నా యందు విశ్వాసమును పొంది నిలిచుండండి అన్నమాట. కనుక విశ్వాసము కార్యమును ఏమి చేశాడు అంటే, ఆయన దేవుడై ఉండి పాపము లేని ఆయన రక్తము, పాపము లేని ఆయన ఆత్మ జీవము, పాపము లేని ఆయన జీవితము కలిగిన దేహము బలి అర్పణ ద్వారా సర్వ పాపములకు, సర్వలోక పాపములకు శాంతికరముగా ఆయన చేసిన కార్యమును కొన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుకి అధికారం ఉంది. ఒకరిని శిక్షించి నరకాన్ని పంపిస్తాను కానీ, ఒకరిని పరలోకాన్ని పంపిస్తాను కానీ, ఎవరికి దేనికి ఏ దేవతలను బండి వారికి అధికారం లేదు. ఎందుకంటే ఆయన ఆ కార్యం చేశాడు. ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువు. ఆ పెద్దలు ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడవై, నీవు వధింపబడిన వాళ్ళవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఏం చేశాడు? దేవుని కొరకు మనుషులను కొని. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మాట అంటాడు.
మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీరు మీ సొత్తు కాదు. అవును, పాపములో పడి నిత్య నాశనానికి కారణమైన మన కొరకు విలువైన పాపము లేని దేవుడు పరిశుద్ధ జీవిత అనుభవం, పరిశుద్ధ రక్తమును, పరిశుద్ధ దేహమును, పరిశుద్ధాత్మను బలి అర్పణగా ఎందుకు చేశాడంటే మనం జీవితాలను సర్వలోక పాపముల నుండి, అందువల్ల వచ్చే నరకము నుండి నాశనానికి పోకుండా పరలోక రాజ్యం కొరకు విలువ పెట్టి కొన్నాడు. ఇప్పుడు అందుకే యేసు ప్రభు ఏమన్నా తెలిసిన మార్కు సువార్తలో ఆయన 16:16 వచ్చిన నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి ఏంటి శిక్ష? నరకం. అందుకే ఆ జీతం నా యొద్ద ఉంది, నేను వస్తున్నాను అను మాటను చెప్పుచున్నాడు. కనుక ఆయన కొనుట కొరకే విలువైనటువంటి పాపమును పరిహరించిన ప్రాయశ్చిత్తమైన రక్తమును ఆశ్రయిస్తే, రక్తములో పాపములు కడుక్కుని ఆత్మజీవమును విశ్వాసమును పొంది ఆయన కొరకే ఆయనకి ఇష్టలైన జీవిత అనుభవంలో నిలుచుంటే, అవును, పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన నిత్య రాజ్యంలోనికి చేరుస్తాడు. లేకపోతే కుక్కలంటే కక్కినట్టుకుండి ఒప్పుకున్నట్టుకుండి మళ్ళీ దాన్నే తినేది కుక్క. అవును, ఒప్పుకుంటూ దానిలో పడిపోతాం. నీతిమంతులు కాదు, భక్తిహీనులు కానీ ఉండి, ఆచార మత సంబంధులు కానీ ఉండి కొనబడినటువంటి అనుభవమును ఆయన విశ్వాసము ద్వారా ఆయన కొరకే మన జీవితాలు ఆయనకు అప్పగించుకోకుండా రెండు పడవల మీద ఉంటే, రెండు మనస్సులు కలిగి ఉంటే, అవును, వివిధమైనటువంటి ఆ యొక్క మనస్సులు కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఈ రక్తమును ఆశ్రయించిన వారిని రక్తం త్రాగిస్తానన్నాడు. ప్రకటన గ్రంథం 6:6 చదువు. ప్రకటన గ్రంథం 16:5 చదువు. 5 అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములు అన్ని కాలములో ఉన్న వారికి కూడా పవిత్రుడా పరిశుద్ధుడిగా చేయించు కొరకు అందరికి ప్రత్యక్షమవుతూ ఈయన రక్షణను గురించినటువంటి అనుభవం చెప్పుచున్నాయని అంటున్నాడు. పవిత్రుడా, పరిశుద్ధుల రక్తం ఒలికించి ప్రభు రక్తం ఒలికించింది ఎవరో చెప్పండి. అట్లాడు మత్తయి సువార్తలో 21 ఆయన ఈ మాట చెబుతాడు. హేబేలు రక్తం మొదలుకొని మరకయ్య కుమారుడైన జకర్యా రక్తం వరకు ఒలికించినటువంటి యెరూషలేము మత సంబంధులు, అవును, మతద్వేషముతో ఒకరినొకరు చంపుకుంటూ ప్రవక్తలను చంపుచు విన్నారా? అవును, మనుషులను చంపుచు ద్వేషించి పగతో తను తాను చొచ్చి చివరికి అందరూ చావటానికి కారణమైన పాపము రక్తమును బట్టి, అవును, మనుషుల్లో ఉన్న పాప రక్తాన్ని బట్టి, అలాగే ద్వేషపు రక్తాన్ని బట్టి, పరిశుద్ధత లేని రక్తాన్ని బట్టి, అవును, అందరికీ ఆయన రక్తం త్రాగించి శిక్ష విధించే తీర్పులో శిక్షకు అప్పగిస్తానన్నాడు. అదే చెబుతున్నాడు. 6:6 కూడా చదువు. ప్రకటన గ్రంథం 6:6 మరియు 9 ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడు వారి ఆత్మలు వధింపబడ్డారు. ప్రవక్తలను గట్టిగా చెబుతుంటే ద్వేషించారు, దూషించారు, చివరికి వారిని చంపారు. యేసు ప్రభువును కూడా మత సంబంధులు చంపింది ఎవరు? మత సంబంధులు. ఎందుకని? విన్నారు, అద్భుతాలు చూశారు, కానీ తృణీకరించి వారి మతముల వరకు వారి పాపములను బట్టి ఆయన సిలువేశారు. అందుకని ఆ రక్తములో ఉన్న పాప రక్తమును బట్టి
వారందరికీ ఎన్నడూ తీర్పు తీర్చకుందు అని పరిశుద్ధుల రక్తం మొరపెడుతుందంట. ఇంకా చదువు. వారు నాదా వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు. అందరి రక్తం మీ మీదకి వస్తుందంటే అర్థం ఏంటంటే అందరూ క్రీస్తుకు పూర్వం ప్రవక్తలందరూ రక్తమును చంపిన పాపము. అవును, ఈ యొక్క తరువాత కూడా పాపములో ఉన్నవారు పాపములో ఉండి క్షమాపణ లేని, పరిశుద్ధత లేని, నీతి లేని, అన్యాయం చేసుకొనిచున్న ఆ రక్తము, ఆ ఇష్టమును, ఆ ఇచ్చను, కోరికలను బట్టి, ద్వేషము, పగ, అసూయను బట్టి ఏమొస్తుంది? అదంతా వారి మీదకి తీర్పు ఎందాక తీర్చకుందు అని బలిపీఠం గ్రంథం ఉండి పలుకుచున్నారు. మరి ప్రభువు రక్తం ఏమని పలికింది? తండ్రి వీరేమి చేయుచున్నారు. అందుకే యేసు రక్తమును మనం అంగీకరించాలి. అందుకని యేసు రక్తము ఎదుట మన పాపముల ఒప్పుకుని విశ్వాసం ద్వారా ఆయన ప్రభు పాపాన్ని తీసివేయగలిగిన అధికారి, ప్రాయశ్చిత్త ప్రధాన యాజకుడు, ప్రవక్తలలో ఘనుడు, రాజులకు రాజు, దేవతలకు దేవుడు, అందరికీ పైనున్నవాడు, ఆయనే సరిపోయినవాడు అని చెప్పి మనం ఒప్పుకుని మనం విశ్వసించి ఆయన మాటను, ఆయన నామమును విశ్వసించి విధేయులమైతే ఆయన రక్తం ఏం చేస్తుందంటే అని చెప్పి మన రక్తంలో ఉన్న పగ, ద్వేషం, అసూయ, తృణేక ఇదంతటిని విమోచించి కడిగి వస్త్రం ఉదికినట్లుగా అలా ఇట్టి ఉదుక్కున్న వారు ధన్యులు, వారు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. బలా నమ్మకమైన మంచిది. అలా కాకుండా ఉతుక్కోకుండా, ప్రభు రక్తమును ఆశ్రయించకుండా, ప్రభు వాక్యమును లోబడకుండా, ప్రభు ఆత్మను పొందుకోకుండా, ప్రభు పునరుద్ధారుడై పరలోకం వెళ్ళిన వాడని చెప్పి ఆయన కనుగొని ఆయన జీవమును పొందుకుని ఆయన ఆత్మతో ఆయన యందే నిరీక్షణ ఉంచకుండా ఉన్నారా? మన సొంత బుద్ధితో, సొంత శక్తితో మనం పడిపోతూ ఉన్నాం. అన్యాయస్తులము కానీ, అపవిత్రులము కానీ, పాపులము కానీ ఉంటే జీతమిస్తానికి వస్తాడు. ఆయన రాగానే ఏం చేస్తాడు? అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉంటే ప్రతిఫలం ఏమిస్తాడు? అవును, ఆయన వెలుపడి చీకటి నరకంలో రెండు మన ఎదుటి పెట్టాడు. ఇరుకు మార్గమును, విశాల మార్గం. నీ ఇష్టానుసారంగా నడుచుకో. అయితే వీటన్నిటిని తీర్పులో వీటిని బట్టి నరకానికి నమ్మి బాప్తీసం పొందాలి. నమ్మకుండా బాప్తీసాలు పొందటం, మతం తీసుకోవటం, భక్తి నేర్చుకోవటం, అవును పాటలు నేర్చుకోవటం కాదు. వాళ్ళు నరకాన్ని తప్పించుకోలేరు. నేను ఒక సంగతి ఎరుగుతాను. అల్పనాని వారి గూడెంలో నేను ఎట్లాగే కూటం చేస్తూ ఆఖరి కుటుంబ ప్రార్థనకి ఆఖరి సమయానికి వచ్చినప్పుడు పక్కనే ఆ యొక్క రేడియో ప్రసంగికుడు శిఖామణి గారు అని చెప్పి ఆ పిల్లలతో పాటు అక్కడికి వచ్చి కూటం చేశారు. చాలా వాక్యం కసిపోయిందని కూటం అయిపోయింది. చాలా బాగా చెప్పాడు పునరుద్ధానాన్ని గురించి, తిరిగి లేచే వారిని గురించి. తర్వాత అన్నాడు రేపు అమ్మవారి ఆరాధన ఉందన్నాడు. అంటే అమ్మవారి ఆరాధన అన్నాడంటే సొలొమోనుకి అని అడిగితే అన్నాడు ఆయన 40,000కి ఆయన కొడుకు 30,000 పాటలు పాడినందుకు ఈయన ప్రసంగానికి స్పీకర్కి వచ్చి 40,000 కనుక వాడు దినం కూటానికి వచ్చాడు. అమ్మవారి దినం అంటే ఆమె చనిపోయింది, ఆమె దినం ఆయా అర్థమవుతుందా? కనుక చెప్పటం వేరు, చేయటం వేరు. కనుక యేసు ప్రభు మాటలను మనం నమ్మితే ఆయన నామమున మనం ఆయన మన కొరకు పాపాలు శాంతికరమే పరిశుద్ధులు కావటానికి ఆయన కార్చాడని ఒప్పుకుంటే అవును హృదయమును రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. ఆత్మానుసారమైన దుఃఖం, ఆత్మ సంబంధమైనటువంటి యొక్క నామమున ఆత్మ సంబంధమైన మోక్షం ఏదంటే, ఆత్మకి మోక్షం ఏదంటే యేసు క్రీస్తు ప్రభువు అనందు
వారి మనసు, రక్షణ, విశ్వాసం అలాగ నమ్మి మాత్రం రక్షించబడుతుంది. నమ్మపోతే శిక్ష, నరకం. అందుకే మనము యేసు ప్రభు నామం ఒప్పుకుందాం, ఆయన కొరకు అర్పించుకుని మన ఆత్మ ప్రాణ శరీరమును ప్రార్థన చేసుకుందాం. ఆయన యందు కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన మహిమ, నిరీక్షణ బట్టి ఉన్నారు. క్రైస్తవులు కొన్ని కార్యాలు ఎరుగుతారు. రోగం అప్పుడు వచ్చి ప్రార్థన చేసి రోగాన్ని బాగు, అలాగే పాపాన్ని పోగొట్టేవారు, హృదయాన్ని మార్చేవారు, జీవితాలను ఇంకా పవిత్రుడుగా చేసేవారు. అందుకే అంటున్నాడు, దేవుడి రాజ్యము దివాళాలనుంది, రాకడికి ఎత్తబడాలంది. రాకడ పాడుతున్నావు, పాటలు పాడుతున్నావు, రాకడ ప్రార్థన చేస్తున్నావు, కానీ రకడ కుదరాల. అందుకే అంటాడు పేతురు రాసిన పత్రికను చివరిగా చదివి ప్రార్థన చేసుకుని. ప్రకటన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం 10వ వచనం 12వ వచనం. గనుక ఆకాశములు రవులుకొని పోవునట్టు, లయమైపోవునట్టు పంచభూతములు పంచభూతములు అంటే సూర్యుడు, చంద్రుడు, ఈ గ్రహాలన్నీ ఉన్నారా, అవి ఒక లైన్లోనికి వస్తే బాంబులు పేలినట్లు మొత్తం భూమి కలియుగ నాశనం. ఈ లోపలే దేవుడు రాకడ వస్తుంది. అందుకనే సైంటిస్టులు చెబుతున్నారు, ఏమని, వేడి పెరుగుతుంది, మధ్యలో అది కరిగిపోయింది పొర, గ్రహాలన్నీ లైన్ తప్పి కక్ష తప్పి వచ్చినాయి. కొన్ని నక్షత్రాలు పడిపోతున్నాయి, గ్రహాలు, ఉపగ్రహాలు కూడా నిలవట్లేదు. కానీ ప్రజలు మాత్రం భయం లేదు, అలాగే ఉన్నారు. అందుకే చెప్పుచున్నాడు, ప్రభు దినపు రాకడకు ముందు పంచభూతములు లయమైపోయిన రాకడ వస్తుందని చెప్పుచున్నాడు. ఇంకా చదువు, కరిగిపోవునట్టి ఆ దినపు రాకడ కనిపెట్టుచున్నాం, అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని. అయినను అవును, ఆయన వాక్యాన్ని బట్టి క్రొత్త ఆకాశం ఎప్పుడు వస్తాయి, క్రొత్త భూమి ఎప్పుడు వస్తాయి, పరలోకం ఎప్పుడు వెళ్తాం, పరలోకం రాజ్యంకి ఎప్పుడు పిలుపు పొందుకుంటామని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ అందరూ వెళ్ళలేరు. అర్థమవుతుందా? అందుకే పవిత్రపరచుకోవాలా ప్రభు రక్తమును, ప్రభు వాక్యమును, ప్రభు ఆత్మను, ప్రభు నామమును ఒప్పుకుని ఆయన యొక్క లోబడి ఆయన ప్రభు అని అన్నిటికంటే ఎక్కువైన వాడిని విశ్వాసం ద్వారా మనము ఇంకా పవిత్రులుగా, ఇంకా నీతిమంతులుగా, ఇంకా ఆయనకి ఇష్టలుగా, దగ్గర వంతు ఆయనకి ప్రియులు మోగినట్లుగా అవ్వాలి. అవ్వకుండా ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు ఎదురు చూస్తే వెళ్ళం. ఒకసారి సాధువు సుందర్ సింగ్ గారు ఒక మాట చెప్పారు. ఒక క్రైస్తవుడు, అవును సంఘ పెద్ద, ఆయనని దేవదూతలు కొనుక్కోవటానికి కాకుండా యమదూతలు వచ్చినాయి అంటే, ఈయన అన్ని తెలిసినోడు కనుక నాకు దేవదూతలతో పరలోకానికే వస్తాను కానీ నేను రానని ఎదురు కొట్టేశాడంట. అయితే ఆ దేవదూతలు వెళ్ళి చెబితే దేవుడు నవ్వి, ఆ దైవదూతలు చెబితే నవ్వి దేవదూతలు పంపించాడు. దేవదూతలు రాగానే సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్తే దేవుని సన్నిధిలోని వెలుగు, ఆ యొక్క పరిశుద్ధుల వెలుగు, ప్రభు సింహాసనం నుండి వెలుగు తల మీద పడుతుంటే తాను దేవదూతలని పరిశుద్ధులు దగా 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 మెరుస్తున్నారంట తెల్లగా చేయి చెబుతాను. నేనెంత బాగున్నానని చూసుకుంటే అబద్ధవాడిని మరొకుందంట, ఇటు మడత పెట్టుకున్నాను. పక్కా పక్క నవ్వుతుంటే ఈ అవమానం తట్టుకోలేక చేతులు గుంజుకుని వేలుపొడి చీకట్లోనికి దూకేశాడు. అర్థమవుతుందా? అక్కడ నిలవలేరు,
నీతిమంతుల సభలో పాపలు నిలవలేవు, గాలి చెదరగొట్టు పొట్టువని. అందుకని మనం ఇక్కడే వింటున్నారు, ఇక్కడే దేవుని కొరకు శ్రద్ధపడాలి. మన ఇండియాకు వచ్చినటువంటి తోమ అవును మద్రాసు రాష్ట్రానికి వచ్చి ఒక దొరగారిని కలుసుకుని, ఆ దొరగారు ఆయన సొమ్ములని నాపేట ఇండియాలో స్కూళ్ళు, బిల్డింగులు, పెద్ద పెద్ద భవనాలు కట్టించు నా పేరునని చెప్పి సొమ్ములిస్తే సేవ చేశాడు. సేవ చేసి గుళ్ళు, బిల్డింగులు, స్కూళ్ళు అన్నిటిది నిర్మించి ఏది నా పేరట అని చెప్పి అంటే అదుగదుగదుగో అని చెప్పి గొట్ట ఎక్కి చూపించాడు. నన్ను మోసం చేయించాడు ఈ భక్తుడు అని లెంపకాయ కొట్టి జైల్లో పడేశాడంట. అర్థమవుతుందా? జైల్లో పడేస్తే ఆ యొక్క దాసుడు ఆత్మ పరలోకానికి దూతలు తీసుకుపోయి పరలోకానంతటి మహిమను చూపిస్తే చూసి ఆయన అంటాడంట, ఇది ఎవరిది, ఇది ఎవరిదంటే, నువ్వు జైల్లో పడేసేవి ఆయనది, ఇది ముత్యాలతో అలంకరింపబడినటువంటి ఆ యొక్క మేడలు, మిద్దులు, పరలోకం యొక్క ఆ యొక్క బహుమానం అవన్నీ చూసి మరి నాకేదంటే నీవు అంగీకరించలేదు, డబ్బులు ఇచ్చావు కానీ సేవ చేస్తానికి అంగీకరించలేదు, అందుకే పునాది వేయబడలేదు అని. అయితే నన్ను మళ్ళీ తీసుకెళ్ళండి, ఆయనతో నేను నీ రక్తమును ఆశ్రయించి, నీ నామమును ఆశ్రయించి, నీ యొక్క పునరుద్ధాన జీవి పరలోకం కొరకు నేను సిద్ధపడతానని అవకాశం ఈయన కలిసి మన ఇండియా అంతా సేవ చేశాం అలెగ్జాండర్ ద్వారా. అవును, ఆ యొక్క దేవుని యొక్క దాసుడు బట్టి ఆయన కూడా సేవకుడుగా ఉండి అవును పరలోకమును గురించిన విషయంలో ఎరుగుంటే దేవుడు విశ్వాసము ద్వారా ఆ దర్శనమిస్తే మనం ఆ లోక మహిమ ఎదుటే ఈ లోక శ్రమలు కానీ ఈ లోకము యొక్క ధనము ఇది శాశ్వతమైన ఈ లోక నటన గతించిపోయాయి. అందుకని అంటున్నాడు, క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అందరికీ ఆశ ఉంది పరలోకం వెళ్ళాలని కదా, పరలోక రాజ్యము నరకానికి పోవాలని ఎవరికి లేదు. అయితే యేసు ప్రభు రక్తమును ఆశ్రయించాలి. యేసు రక్తము ఆయన పాప క్షమాపణ విషయమే సహించి క్షమించి నీతియుక్తముగా భరించి శాంతికరమైనటువంటి రక్తము ఆయన యొక్క జీవితము అనుభవం కనుక ఆయన రక్తం ఇచ్చి కొని అన్ని దేశములు, అన్ని రాష్ట్రములు, అన్ని భాషలు, అన్ని విధములైన వారిని కొని దేవుని కొరకే ఒక రాజులైన ఆయన యాజకులు ప్రార్థించేవారు. ఆయనకు ఇష్టాన్ని అనుసరించి నడుచుకుని మన కుటుంబాలు, మన జీవితాలు మన కలిగి ఆయనకి ఇష్టలుగా నడుచుకునేవారముగా చేసి ఆయన రాజ్యములో అవును ఆయన రాజులకు రాజు, ప్రభువులు ప్రభు, రాజులైన యాజక పరిశుద్ధ జనం దేవుని సొత్తుగా పరలోకాలను పాలిభాగస్తులం కావాలని అందుకు చెప్పుచు ఈ మాటలు ముద్రింపగలదు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అవును, నీతిమంతుడు కాదు, పరిశుద్ధుడు కాని, అన్యాయస్తుడు కొన్ని ప్రతిఫలం ఇస్తానని చెప్పచ్చు. వస్త్రములు జీవితాలు ఉదుక్కున్నవారు ఆయన రక్తములు ధన్యు గొమ్మములు గుండగా ప్రవేశిస్తారు. పరలోక గవినిగా యాకోబు దర్శనం చూసి, యాకోబు దేవుడు అబ్రహాము దేవుడుగా అవును భూలోక వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం దేవుడు మనుష్య సంతానము యేసు నామ మూలముగా అనేకులకు సాక్షులుగా ఉన్నారు. సాక్ష్యపు వెలుగు మన ఆత్మ దీపం సిద్ధి వెలగాలి. బుద్ధి లేని కనికలు, బుద్ధి కలిగి కనికలు రాకడ కొరకు పెండ్లి కుమారుడికి సిద్ధపడిన ఎక్కడ దాకా వెళ్ళారు వాళ్ళు? తలుపు దగ్గరికి వెళ్ళారు. కానీ తలుపు వేయడం, వీళ్ళు ప్రవేశించగానే తలుపు వేయబడింది. వీళ్ళు ప్రవేశించడానికి సిద్ధప్పుడు ఎలగలరు. అంతకుముందు వీళ్ళ భక్తి బాగానే పనికొచ్చినట్లుగా ఉంది. కానీ వింటున్నారా, పరిశుద్ధత విషయములో, పాప విషయములో
భక్తిహీనులు కాకూడదు. అందుకే ఆయన నామమును, ఆయన యొక్క రక్తమును, ఆయన వాక్యమును, ఆయన జీవమును ఒప్పుకున్న వారే తండ్రిని, కుమారుని, ఆత్మను అంగీకరించేవాడే ఆయనే. మిగిలిన వాడు వంచకుడు, క్రీస్తు బోధన తేక, క్రీస్తు యొక్క జీవిత అనుభవం మాదిరిని కాక, సాక్ష్యము లేక, క్రీస్తు వలె పరలోకం తండ్రి కృష్ణుడు కాకుండా లోకమును తన ఇష్టాలు వీడుగా విశాల మార్గము నడుచుకునేవారు ఈ యొక్క రాజ్యంలో కనపడరు. అందుకే మనం యేసు ప్రభువుకు లోబడదాం, ఆయన ఒప్పుకుందాం, ఆయన విశ్వసించుదాం, ఆయనను వెంబడించినట్లుగా. మనం ఎవరేమనుకున్నా అవును మన యొక్క చావును తప్పించుకోవటం కొరకు మనం ఏం చేస్తాం? డబ్బులు ఖర్చు పెట్టి ఏంటి డాక్టర్ని చెప్పినట్లుగా చేస్తాం కదా. అలాగనే మనం అన్ని ఆశలను ఆ పక్కన పెట్టి పరలోకం కొరకు, ప్రభువును పొందుట కొరకు విశ్వాస సంబంధమైన వాగ్దానములు ఉన్నాం కనుక, విశ్వాస సంబంధమైన వాగ్దానం చేయబడిన నిత్య జీవమునిచ్చుదునని ఆత్మ ఇస్తున్నాడు కనుక, అట్టి ఆత్మ సంబంధమైనటువంటి వారుగా ఆయన లేచి అనేకులు లేపి అనేకులు చేర్చినటువంటి సత్యము కనుక మనము కూడా అవును మనం ప్రభు రక్తంలో ప్రతి పాపము కడగబడి మన పాపములను మనం ఒప్పుకొని నీడల నమ్మదగిన నీతి ఆయన రక్తంలో ప్రతి పాపము కడుగు. మనము నీతిమంతులు కాదని ఒప్పుకుంటే ఆయన ఆత్మ జీవము సమస్త దుర్నీతి నుండి పవిత్రపరచు. మనము ఈ లోకంలో మన మాటలు, లోకంలో మాటలు, సిద్ధాంతాలు ఇవన్నీ సత్యం, దేవుడి మాటే సత్యం అని చెప్పిన ఎడల ఆయన వాక్యము మన యందు నిలిచి ఉంటది. వాక్యమును అనుసరించిన జీవిత అనుభవంలో మనం నిత్య స్వాస్థ్యముగా, నిత్య రాజ్యం. అదే అంటున్నాడు ఆయన కుమారులకు జీవజల బొగ్గను నేను కుమారులు కావాలనని. అందుకు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు అవును మన కొరకే అర్పించుకుని ఆయన యందు దత్తపుత్రులుగా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన రక్తం ద్వారా, మనసు ద్వారా, ఆయన యొక్క ఇష్టల మోడు ద్వారా మనం ఆయన కుమారులముగా స్వాస్థ్యానికి హక్కుదారులుగా. నువ్వు కుమారుడు అయితే అవును ఆయన ఆత్మను బట్టి కుమారుడు, ఆయన రాజ్యానికి హక్కుదారుడు. గలతీ పత్రికలో 4:6 చెప్పుచున్నాడు. ఆ మాట చదివేసేయండి, ప్రార్థన చేసుకుని. మీరు కుమారులైన ఎడల ఆయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను. అర్థమవుతుందా? మన సొంత ఆత్మతో ఏడటం కాదు, ఆయన వాక్యం ఒప్పుకుంటే ఆయన ఆత్మ ఏం చేస్తుందంటే మన హృదయం అవును ఒప్పించి ఆయన ఆత్మను బట్టి నీతిమంతులుగా తీర్చు. దానిని బట్టి కుమారులు ఆయన స్వాస్థ్యానికి. ఏది ఆయన స్వాస్థ్యం? అబ్రహానికి విన్నారా? అవును భార్య శారాకి కుమారుడు ఉన్నాడు ఇస్సాకు. తర్వాత ఉపపత్ని అగరికి, కెతూరాకి కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చి పంపించేశాడు. అయితే ఇస్సాకుకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అలాగనే అందరూ దేవుని పిల్లలమైనా వింటున్నారా? దేవుని నామమును గురించిన విషయంలో ఆత్మ సంబంధమైన కుమారత్వానికి తగిన ఆత్మ, ఆయన రక్తం, పరిశుద్ధ మనసు, ఆయన యొక్క జీవము, సాక్ష్య వెలుగు అవును లేనందువలన ఏది బహుమానం ఎక్కడ మట్టికే ఆయన నామం ఏదో అద్భుతాలు, సూచక్రియలు, మేలు పొందాము. కానీ పరలోక రాజ్యములకు ప్రవేశించు. అందుకే స్వాస్థ్యానికి హక్కుదారులు చేసేది కుమారులముగా, కుమారుని యందు దత్తపుత్రులముగా, ఆయన కుమారుని రాజ్యమునకు, స్వాస్థ్యమునకు హక్కుదారులు మగునట్లుగా అట్టి వారికి జీవజల బొగ్గ కుమారుడైన క్రీస్తును మనకిచ్చి ఆయన యందు మన కుమారులుగా, కుమారులతో పాటు ఆయన రాజ్యానికి హక్కుదారు. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం వెనుక మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. విశ్వాసమును
కావాలని విశ్వాసమున కర్త కొనసాగించువాడు నీతిమంతులుగా తీర్చుటకు నీతిగల తన నామమును బట్టి నీతిమంతుని రక్తం ప్రతి పాపమును కడిగేదని మనం ఆయన పరలోకం నుంచి పరలోకంకి ఎక్కిపోయిన పునరుద్ధానుడు ఆయనే కనుక ఎవడెక్కిపోయినోడు లేడు కనుక మనం పునరుద్ధానంలో పాలు పొందాము. పునరుద్ధానం యొక్క బలము కొరకు పునరుద్ధానం పరలోక రాజ్యం కొరకి విశ్వాస దృష్టిలో మన హృదయాలు అర్పించుకుని చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నిజముగా యథార్థవంతులను బలపరచుడికి యెహోవా కనుదృష్టి లోకమందంతా సంచరిస్తుందని యథార్థవంతులను వెలుగు సంబంధులుగా దేవా పరలోకం సత్య సంబంధులుగా ఆత్మ సంబంధులుగా విశ్వాసము కనపరిచిన హృదయాలు ఎరిగిన వాడు కనుక నాయన వారి హృదయాలు తెరిచి వాక్య వెలుగును ఆత్మ వెలుగును నీ రక్తమును ప్రతి పాపమును విడిపించిన సమాధానం శాంతికరమైన సర్వలోకము కొరకే నీవు రక్తం ఇచ్చి కొన్నా నీవు అలాగే నీకు లోబడి నీకు వెలగైపోయి విశ్వాసమును కనపరిచినటువంటి విశ్వాసిని విడిచిపెట్టనని చెప్పి నీవు సెలవిచ్చినటువంటి తండ్రి నమ్మదగిన దేవుడు. ప్రతిఫలమిచ్చుటకు జీతము నా యొద్ద ఉంది, నేను వచ్చుచున్నానని సెలవిచ్చిన తండ్రి, నీవు వచ్చినప్పుడు నీవు పిలిచినప్పుడు నీవు మనుషుల యొక్క సమయాలు కాలాలు ముగించి దేవా వారిని ఈ లోకము నుండి విడిచి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ప్రతి వారును దేవాన్ని విశ్వసించిన ప్రతి వారును నశింపక నిత్య జీవం కొరకు నిలబెట్టినాడు. నిత్య మహిమ కొరకే మహిమకు రాజ్యమునకు పిలిచిన వారి గుణాతిశయములో అక్షయ దేహముగా మహిమ దేహముగా మహిమ రూపముగా మార్చుటకు నన్ను మమ్మను విడిచిపెట్టిన వాడవని నీ భావుకు అప్పగించుకొనుచు దేవా అందుకొరకే విశ్వసించిన రోగులను స్వస్థపరిచి పాపములు క్షమించి పరిశుద్ధాత్మ వరమునిచ్చి ఆత్మ సంబంధమైన గుణములు దైవ స్వభావ పాలువారుగా నిత్య స్వాచ్యముగా నిత్యమైన దేవుని యొక్క కుమారులుగా నీ రాజ్యమును హక్కుదారులుగా నిలబెట్టి ఈ మాటలు ముద్రించమని ప్రార్థిస్తూ తిరిగి రానేయని యేసుక్రీస్తు ప్రభు దివ్యనామములు వేడుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నివాసం, అన్యోన్య సహవాసం, పరిశుద్ధుల సన్నిధి సహవాసం మనకును దేవుని నామమును ప్రేమించి విశ్వసించి విధేయులైన పై వారికి ఆయన కృపను అనుగ్రహం ఇచ్చి ఆయన మహిమ కొరకు ఆయత్తపరిచి నడిపించనుగా. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది. వేరు విశ్వాసంతో విధేయులై ఆయన యందు నిలిచిండి ప్రార్థించుకుంటూ వాక్యం ధ్యానించుకుంటూ ఆయన యందు నడుచుకున్నట్లుగా మీరు అట్టి గురిలోనే నిలిచిని వెంబడించాలని కోరుతున్నాం. దేవుడి విడిచిపెట్టడు. మనం అందరం లేచి భోజనాలు చేస్తాం. మంచిది.